ఈటెల కేంద్రంగా రేవంత్ బిగ్ స్కెచ్. కాంగ్రెస్లో చేరికపై ఈటెల క్లారిటీ ఇచ్చిన వార్తలు మాత్రం ఆగడం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. బీజేపీలో ఈటెలకి తను కోరుకున్న స్థాయి ప్రాధాన్యత దక్కడం లేదు. ఇప్పుడు కోరుకున్న సీటు కూడా దక్కుతుందో లేదో అని తెలియదు. అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈటెలకు ఇప్పటివరకు ఎలాంటి కీలక బాధ్యతలు ఇవ్వలేదు. ఇదే సమయంలో ఈటెల సరికొత్త వ్యూహానికి తెరదీశారని, పార్టీ మార్పు ప్రచారం కూడా అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కరీంనగర్ సీటు తనకు ఎవరని తెలియడంతో మల్కాజ్గిరి సీటును ఈటెల డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మల్కాజ్గిరిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. మరోవైపు ఈటెలను మెదక్ నుంచి బరిలో దింపాలని అధిష్టానం ఇచ్చిస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఈటెల విముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈటెల పార్టీ మార్పు ప్రచారం పేరుతో అధిష్టానాన్ని ఆలోచనలో పడేసే వ్యూహం పన్నారంటూ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ మాత్రం ఈటెల వస్తే ఆహ్వానించడానికి రెడీగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈటెల తెలంగాణలో అధిక ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు, అలాగే ఉద్యమకారుడు. అందుకే ఈటెలకు అటు సామాజికంగా ఇటు ఉద్యమపరంగా పార్టీలకు అతీతంగా పరిచయాలు ఉన్నాయి. ఈటెలు వస్తే అవన్నీ తమకు లభిస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఈటెల వలన బీజేపీకి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అలాగే యూత్ జనాభాలో ముదిరాజ్ యువత ఎక్కువగా ఉంది. యువత బీజేపీకి మళ్ళీ ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అందుకే బీజేపీకి ఆ అడ్వాంటేజ్ ఇవ్వకుండా బీఆర్ఎస్కి చెక్ పెడుతూ ముదిరాజ్ ఓట్ల ఏకపక్షంగా హస్తం వైపు రావాలంటే ఈటెల వంటి నేత కాంగ్రెస్లో ఉండటం ఉత్తమమని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల ముందు ముదిరాజ్ ఆత్మగౌరవ సభని బీజేపీ ఓన్ చేసుకుంది. దీంతో ఆ వర్గం కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది. అందుకే ఈటెలను చేర్చుకొని ఆ వర్గానికి మరింత చేరువు కావాలని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేకాక ముదిరాజులలో బలంగా ఉన్న నీలం ముదిరాజ్ కూడా కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇలా బలమైన నేతలతో ఓట్లు సంఘటితం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. అలాగే మెదక్, జహీరాబాద్లో ముదిరాజ్ ఓట్లు ఎక్కువ. అక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా మెదక్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్కి తిరుగులేని ఆధిక్యత ఉంది. అందుకే ఆ 2 నియోజకవర్గాల బాధ్యతలు ఈటెలకు ఇచ్చి 2 స్థానాల్లో పాగా వేసేలా ప్లాన్ చేసింది. అలాగే ఈటెలతో పాటు కొందరు కీలక నేతలు అస్తంగూటికి వస్తే ఆ మేరకు కాంగ్రెస్కి లాభం కలిగే ఛాన్స్ ఉంది. ఈటెల సేవల్ని లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని, ఆ తర్వాత ఆయనకు స్థాయికి తగ్గ రీతిలో గౌరవప్రదమైన పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఈటెల విషయంలో ఏదో ఒక క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.